నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు రాత్రికి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు రాత్రికి ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక నిపుణులకి, స్టాక్ ఇన్వెస్టర్స్కి, ముఖ్యంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, కొంత క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు ఇది. ఈరోజు రాత్రికి ఫెడరల్ బ్యాంక్, అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ తీసుకునే నిర్ణయం పైన బంగారపు రేట్లు ముఖ్యంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా? ఈ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ రేటు గనక, వడ్డీ రేట్లను గనక తగ్గిస్తే బంగారం యొక్క రేట్లు పెరుగుతాయి. అదే వడ్డీ రేట్లను కనుక పెంచితే ప్రస్తుతం ఉన్న బంగారపు ధరలు పతనం అవుతున్నాయి, మరింత క్షీణించి బంగారపు ధరలు పడిపోయే అవకాశం ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇతర వాటి మీద, ఈ క్రిప్టో మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా గోల్డ్ పైన. అయితే ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? ఎక్కువ మంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం పావెల్ యథాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉంది. అంటే వడ్డీ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ ఉండదు. అయితే వడ్డీ రేట్లు మన మాదిరి 6%, 7%, సీనియర్ సిటిజన్స్కి 8% ఇట్లా ఉండవండి. 3.5% నుంచి 3.7 or 7.5% మాత్రమే ఉంటుంది అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ పెంచడం అన్నా తగ్గించడం అన్నా. అంతకు మించి ఇంకొండదు. కానీ ఈ కొద్దిలోనే పెను మార్పు సంభవించే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈరోజు రాత్రికి గోల్డ్ ఇన్వెస్టర్లు 11:30 దాకా వెయిట్ చేసి ఏం జరుగుతుందనేది వాళ్ళకి చాలా అత్యంత ఇంపార్టెంట్ అయిన డే అన్నమాట. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఎక్కువ మంది అభిప్రాయం మాత్రం యథాతథ స్థితి కొనసాగుతుంది, లేదా ఆయన మాటల్లో కనుక నర్మగర్భంగా లేదా ఇండైరెక్ట్గా సానుకూలత ప్రకటించినా కూడా గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉండి భవిష్యత్తులో పెరిగేదానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. నమస్తే.